దోస్తులు, వెల్కమ్ టు మంగమ్మ పల్లెటూరి ముచ్చట్లు. ఇవాళ వీడియో ఏంటంటే పట్నం నుంచి నాన్న వస్తుండు పార్ట్ 2. సరే ఆలస్యం చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం దోస్తులు. నాయనమ్మ, మనము ఎక్కడికైనా తిరగడానికి వెళ్దాం నాయనమ్మ. ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది. ఎక్కడికైనా తిరిగి వస్తే హ్యాపీగా ఎంజాయ్ ఉంటుంది నాయనమ్మ. ఎక్కడికి వద్దులే బుజ్జి, నిన్ననే డాడీ వచ్చినాడు కదా మీ డాడీ. ఎక్కడికి వద్దు, ఇంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయండి. నా వంట చేసుకుని తినుకుంటే బాగుందాము. ఎందుకు బుజ్జి అనవసరంగా లేనిపోని ఖర్చు మనకు? ఎక్కడికి వెళ్దామంటే నాయనమ్మ వద్దు అని చెప్తున్నా. చూడు మమ్మీ, వెళ్దామంటే చెప్తే వినట్లేదు. నేను డాడీకి చెప్తా వెళ్దాం మమ్మీ. నాయనమ్మ చెప్తుంది కదా బుజ్జి, వద్దులే బుజ్జి, ఈసారి చూద్దాము అని డాడీ నిన్ననే వచ్చినాడు కదా, చూసి వెళ్దాంలే బుజ్జి. డాడీ చూడు డాడీ, వీళ్ళు. ఏమైంది బుజ్జి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమన్నారు నాయనమ్మ అమ్మమ్మి? డాడీ ఎక్కడికైనా పోదామంటే వద్దంటున్నా డాడీ. సరే సరేలే, ఏడవకురా. మనం ఎక్కడికైనా వెళ్దాము, దా పార్క్కి వెళ్దామా? అయ్యో ఇప్పుడు ఎందుకు లేరా, అదేదో చిన్నపిల్ల అదేదో అట్లా ఆశ పడుతుందని ఇంకా తీసుకుపోవడమేనా? నిన్ననే వచ్చినావు, ఇప్పుడే ఎందుకులే, ఏమొద్దులే. లేదు లేదమ్మా, నాకు కూడా ఎక్కడికైనా వెళ్ళాలి, మన ఫ్యామిలీ అందరితో అని ఉంది. వెళ్దాంలే మనం అందరము. సరే, ఇది చికెన్ మటన్ చేసినా, మరి ఇంకా ప్యాక్ చేసాను బ్యాగ్లలో. అయ్యో ఇంకెందుకులే అవంతా, మనం ఆడ బయట హోటల్స్ ఉంటాయి కదా, అక్కడ తిందాంలే. ఇదైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత తిందాము. వద్దురా, నేను చెప్తున్నా కదా, మనం ఆడ తిందాంలే. చేప కూడా తీసుకుంటాలే. పదే ఇంకా కాదులే. సరే అయితే నీ ఇష్టం మరి. డాడీ నాకు కుర్కురే కావాలి. డాడీ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏమైంది డాడీ, ఇక్కడ ఏం చేస్తారమ్మా? ఏంది అందరూ ఏదో మాట్లాడుతుర్రు, ఎక్కడికి, ఏమైంది? నాన్న, మనం అందరం పిక్నిక్ కి వెళ్తున్నాము పార్క్ కి. మీ డాడీ తీసుకుపోతా అన్నాడు, మనం అందరం వెళ్దాం. అవునా, నిజమా? ఎంత హ్యాపీగా ఉందో నాకు. యాహూ యాహూ. నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేసి వస్తాను. ఏయ్ వద్దురా, ఇప్పుడు అందరం వెళ్తున్నాం కదా, ఇంకా సైలెన్స్ ఉండి ఎవ్వరికి చెప్పొద్దు అట్లా. సరే మమ్మ. డాడీ నాకైతే కుర్కురే కావాలి. సరే అమ్మా, ఇంకా అందరం వెళ్దాము. అవును, నాన్నేడి? నాన్నని కూడా పిలువమ్మా. సరే సరే, నా పిలుస్తాగు. ఏవయ్యా, ఎక్కడున్నావు? కొడుకు పిలుస్తుంది, జల్దీ రా, ఇట్రా ఒకసారి. ఏంటి చెప్పు, పిలిచినావు ఏంది? ఏంద్రా, ఎంత పిలుస్తున్నావు అంట, ఏంది? అదే నాన్న, పిల్లలు కూడా ఇంకా అడుగుతుర్రు పిక్నిక్ ఎక్కడికైనా తీసుకుపోని, అందుకే పార్కుకి తీసుకుపోతున్నా. మనం అందరం వెళ్దాము కదా, నువ్వు కూడా. సరే సరేలేరా, అయితే ఇంకా వంటకాలు అన్ని ప్యాక్ చేసుకోండి, ఇంక వెళ్దాము. అవన్నీ చేసిస్తా అయ్యా, నిన్ను ఒక్క నిమిషం పడుతుంది నాకు, అంతే, ఇంకేం లేదు. నేను చేసిస్తాను, మీ అందరూ బయటకు వెళ్ళి ఇంకా నించో, నేను కూడా వచ్చేస్తాను. సరే అయితే నువ్వు ఇంకా బండి తీస్తావా? బండి తీసుకుని వెళ్దామా మరి, లేదంటే బస్కి వెళ్దామా మనం అందరము? అయ్యో బస్ ఏమొద్దమ్మా, మన బండిలోనే వెళ్దాం. ఎందుకంటే బస్సులో అయితే మళ్ళీ ఆగడం దిగడం ఇంక ఎక్కువసేపు పడుతుంది. మనం ఇంకా మన ఎంజాయ్ మనం చేయలేము. ఇంకా మనం అందరం మన బండిలోనే వెళ్దాంలే. సరే సరేలేరా, నేను వంటకాలన్నీ ప్యాక్ చేస్తాను, మీ అందరూ బండి కాడికి వెళ్ళండి. కొడలి పిల్ల, నాతో రా, వంటలన్నీ ప్యాక్ చేసుకుందాము. పిల్లల్ని ఇంకా కొడుకుని పంపిద్దాం పదా. సరే అత్తయ్య, ప్యాక్ చేసేసుకున్నాంలే అత్తయ్య, ఇంకా పోదాము మనం కూడా. సరే సరే, పద పద, ఇంకా ఆడవాళ్ళు మన కోసం ఎదురు చూస్తుంటారు, పద జల్ది పా. అబ్బో, బండి కూడా వచ్చేసినట్టుంది. పదండి పదండి, అందరు రండి. జల్దీ రాండి, మనం తొందరగా వెళ్ళాలి. రాండి తొందరగా అందరూ. వస్తున్నాం. అబ్బా ఎంత బాగుందిరా, లోపల కూర్చోంటే. అబ్బా ఎంత బాగుందిరా, కానీ కొంచెం నెమ్మదిగా తోలరా, మళ్ళీ కింద పడిన ఏమైనా యాక్సిడెంట్లు అయినా మళ్ళీ మనకే. బాగుందిరా కార్ అయితే. మీరు ఇంకా కార్లో ఉన్నా సరే ఇదే అల్లరా, నోరు మూసుకొని కూర్చోండి. అవసరం లేదురా, ఎందుకంటే నేను ముందే కుర్కురేలు తీసుకున్నాలే, బ్యాగ్లో నాన్నమ్మ వాళ్ళు పెట్టిరులే. ప్రశాంతంగా. అత్తమ్మ ఇక్కడ అంతా ఇట్లానే
వచ్చేసాం, అందరు ఇంక రండి. అబ్బా ఇప్పుడు ఏముందిరా, అన్నీ మనకు ఉండేవే కదరా. పొలంలో ఏముంటాయి, ఆ చెట్లు ఆ మట్టి అవే ఉన్నాయిరా. ఈడ కూడా ఎందుకురా ఇప్పుడు ఈడికి తేవడానికి డబ్బులు ఖర్చు పెట్టినావు. అమ్మ కానీ ఇక్కడ ప్రశాంతంగా ఉంటుందమ్మా. పొలంలో అంటే మనం పనులు చేయడానికి మాత్రమే వెళ్తాము, చూడడానికి ఏం వెళ్ళాం కదా. ఇక్కడ చూడడానికే వస్తారు అందరూ, బాగుంటుంది ఇక్కడ. మనం అక్కడ పక్కకి వెళ్ళి తిందాం పదండి. సరే సరే అందరు కూర్చోండి, నేను వడ్డిస్తాను అందరికి. అయ్యో ఇలా ఎందుకు కూర్చుంటారు, చేప తీసుకురాలే. తెచ్చినాం రావండి, ఆగండి అయితే లేకండి ఒకసారి అందరూ, నేను చేప పరుస్తాను. అయ్యో అమ్మ నాకు ఆకలేస్తుంది, ముందు పెట్టండి చేప, లేకపోయినా పర్లేదు. ఆగు నేను చేప పరుస్తా, నువ్వు తిందాము. ఏమండి మీకు చికెన్ కదా తీసుకోండి. డాడీ మన ఇద్దరం తిందాం. మమ్మీ మన ఇద్దరం తిందాం మమ్మీ. సరేరా. సరే అయితే మేమిద్దరం తింటాంలే. మమ్మీ మనకు కూడా చికెనే. మమ్మీ అబ్బా చాలా బాగుంది మమ్మీ చికెన్. అమ్మ అబ్బా సూపర్ ఉంది మమ్మీ. ఇంకా కొంచెం మనకు చికెన్ తిన్నాది. అబ్బా ఇంకా 2-3 ప్లేట్లు ఎక్కువ పెట్టుకొచ్చుకున్నా సరిపో. అబ్బా 3 ప్లేట్లు పెట్టుకొచ్చు చికెన్ అంతే. నేను ఇంట్లో మస్తు ఉన్నాయి తేలేకపోయినా. ఎందుకు అందరికి సరిపోయాయి కదా 3 ప్లేట్లు. ఏమైంది తింటే సరిపోదా? కాదమ్మా మీ మామతో నేను తినలేకపోతున్నా, అంతా కలిపి పెడతాడు నేను తినలేను. ఒక పక్క నుంచి కలుపుకొని తింటే బాగుంటది అన్న టేస్ట్ ఉంటుంది. ఈయన మొత్తం నడుము పెట్టి చేపెట్టి కలుపుతాడు, అందుకని నాకు తినదు కదమ్మా. డాడీ ఎంత బాగుంది డాడీ. అయితే ఇంకా తినురా రికిత. మమ్మీ నాకు చిప్స్ కావాలి. నాకు ఇంకా చాలు అన్నము, నాకు చిప్స్ కావాలి. ముందు ఇది తినరా, తర్వాత చిప్స్ తినొచ్చు. కానీ కావాలంటే మళ్ళా కార్లో వెళ్ళేటప్పుడు మళ్ళా తిండులే. ఇప్పుడైతే ఇక తిను. తింటే తిను, లేకపోతే లేదు. ఏంది చికెన్ తో పాటు కురుకురేలు తింటరా, చిప్స్ తింటరా? ఎవరన్నా నోరు మూసుకొని తిన్నా కొడక నువ్వు. నీతో తలకాయ వస్తుంది నాకు. ఒక తిండి తినవు నువ్వు. డాడీ నేను కురుకురే తింటా డాడీ, నాకు అన్నం వద్దు. ఏంటిరా ముందు కడుపు నిండా తిను, చికెన్ బాగా తిను, పోయేటప్పుడు మళ్ళీ తిందు కదా, కురుకురేలు మస్తు ఉన్నాయి కదా తిందువులే. అది తింటే బేదలు పెడతాయి నాన్న, అందుకు నీకు చెప్తే నువ్వు అమ్మ చెప్పింది. అమ్మ చూడు కోపంగా ఉంది, ఇక్కడికి వచ్చి కూడా హ్యాపీ లేకుండా అయిపోద్దాం అమ్మకు. అట్లా తీస్తున్నావు ఏంది నాన్న? గడ్డలు తీసి కడుపు నిండా తిను, ఫస్ట్ వెళ్ళేటప్పుడు తిందు ఇస్తా అని చెప్పింది కదా మమ్మీ డాడీ. ఎందుకు నాన్న అట్లా చేస్తావు? కడుపు నిండా తిను, తర్వాత తిందు కన్నది. విక్కీ ఏది కావాలంటే అది ఇస్తారు, నాకు ఏమంటే ఇయ్యారు. మీ ఇద్దరు అంతేలే. విక్కీ పార్టీ, నేను ఒక్కరిని ఒక పార్టీ, అందరు మీ అందరు ఒక పార్టీలే. అట్లాగా నాన్న రితు, ఆ కురుకురేలు మంచిది కాదు, జంక్ ఫుడ్ మంచిది కాదు. అన్నము చికెన్ ఉంది కదా మంచిది తిను, తర్వాత ఇస్తా అని చెప్తున్నారు కదా. చెల్లి అంటే ప్రేమ, నువ్వు అంటే ప్రేమ లేక కాదు, ఇద్దరు ఒకటే. కాకపోతే చెల్లి చూడు సైలెంట్గా తింటుంది. ఇప్పుడు కురుకురే కావాలి అనట్లేదు కదా, తర్వాత అని చెప్తే ఒప్పుకుంది. నువ్వు అలా ఒప్పుకోవాలి నాన్న, ఇంత మంకు పట్టు పట్టకూడదు. తిన్నాను, తిను, ముందు తిను. ప్రశాంతంగా ఉంది కదండి, చాలా బాగుంది. చెట్ల మధ్యన పచ్చ చెట్ల మధ్యన కూర్చొని తింటే హ్యాపీగా ఉంది, స్వర్గంలో ఉన్నట్టుంది అనిపిస్తుంది. ఫ్యామిలీతో పాటు ఇలా బయటకు వస్తే, నెలకు ఒకసారి కదా 6 నెలలకు ఒకసారి వచ్చి ఫ్యామిలీతో పాటు బయట తింటే చాలా బాగుంటుంది. దోస్తులు మీరు కూడా మీకు ఫ్యామిలీతో నచ్చితే ఇలా వెళ్ళి మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేసి పిక్నిక్ లా పోయి రండి. అమ్మా నాకు చిప్స్ ఇచ్చాను కదా, తిన్నాగా ఇప్పుడు నేను ఆడుకుంటా చెల్లి, నేను ఆడుకుంటాం పోయి. సరే సరేలే ఇస్తలే ఆగు. ఇదిగోరా నీకొకటి చెల్లికొకటి. మమ్మీ నాకు ఎటు కావాలి, నాకు ఎటు ఇచ్చేసేయ్. అరే అన్నయ్య నాది రెడ్, నీది బ్లూ, తీసుకోనువే. అన్నయ్య చెల్లి నిన్ను కుదితే నేను వచ్చి చూసుకో, నాది రెడ్ నీది బ్లూ, నువ్వే తీసుకో. రే పోరా, నాది రెడ్ నీది బ్లూ, నేనే రెడ్ తింటా. ఇదిగో నేను కొడుతున్నా చూసుకో. నేను నాది రెడ్ అని చెప్పినా కదా, మళ్ళా బ్లూ నీది అంటావు. నీదే బ్లూ, నాది రెడ్.
రాజీ ఇంకా కొట్టద్దు, వదిలేసి. ఇద్దరు చిన్నపిల్లలు కదా, ఇద్దరు ఒక్కొక్కటి తీసుకోండి, ఏం కాదు. తీసుకోండి, రెండు ఒకటే ఫ్లేవర్ తీసుకోండి, ఏం కాదు. రాజీ నువ్వు ఏంది చిన్నపిల్లలు అట్నే నాకు కొట్టేది? ఇక్కడ రా రిక్కి, ఏడవకి, ఇంకా ఏం కాదు లేదా. అంతేనే డాడీ, నీకు రిక్కితో ఆటేనే ప్రేమ. నేనంటే ఎవ్వరికి ఇష్టం లేదు ఇంట్లో, నన్నే కొడుతుంది మమ్మీ ఇందాకటి నుంచి. అరే అర్చక్రా, నన్ను కూడా మమ్మీ కొట్టింది. ఎర్ర కందిపప్పలాగా కందిపోయిందిరా, ఎర్ర ఉన్నా. ఏంద్రా నువ్వు అట అంటావు? మమ్మీ డాడీకి ఇద్దరు అంటేనే ఇష్టము. డాడీ నాకు ఐస్ క్రీమ్ కావాలి, చిప్స్ వద్దు. బండగానే ఎంత తింటావే? నాకు కూడా ఉంచు కొంచెం. చుట్టాలు ఏమనుకుంటుండ్రు? నేను బక్కగా అయిపోతున్నానంట, నువ్వు బండగా అయిపోతున్నావంట. నాకు రాజు మమ్మీ చెప్పింది నువ్వు బండగా అవుతున్నావని. నేను బండగా అవుతున్నా. నాకు వద్దు, అన్నం కూడా తినండి. అడిపోడితో మాట్లాడాడు నేను నీతో. అరే ఏంద్రా మీ ఇద్దరు మళ్ళా మొదలుపెట్టి, మీ ఇద్దరికి మళ్ళా పగల కొట్టాలా చంప? విక్కీ డాడీ ఏం చేసిండు? డాడీతో మాట్లాడంటున్నావు? పాపం డాడీ ఏం చేసిండు? డాడీ నీకుగా సపోర్ట్ చేసింది. రాజీ, నేను పిల్లల్ని తీసుకెళ్ళి ఆడిపించుకొని వస్తాను. సరే అత్తయ్య, తీసుకెళ్ళి అన్ని ప్యాక్ చేసి పెడతాను. కాసేపు ఆడిపించుకొని రాపు. వీళ్ళ తలలో వస్తుంది, నేను కాసేపు రెస్ట్ తీసుకుంటా అత్తయ్య. డాడీ నువ్వు మమ్మీతో అస్సలు మాట్లాడాకు, ఎందుకంటే మమ్మీ చాలా అతి చేస్తుంది కాబట్టి. అందుకే వాళ్ళ అమ్మ ఇంటికి పంపిద్దాం. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ కాడికి మమ్మీని పంపించేసి డాడీ మనమే ఉందాం. చేసి మనందరమే ఉందాము. ఓకేనా డాడీ? వీళ్ళతో అమ్మతో పాటు కూడా అన్నను కూడా రిత్తును కూడా పంపి డాడీ. మనమే బాగా హ్యాపీగా ఉందాము. అన్న చాలా అల్లరి చేస్తాను, ఎప్పుడు ఏడిపిస్తుంటాడు డాడీ. రిక్కి అట్లా అనొచ్చా? అన్న కాదు మమ్మీ అన్నే కదా ఎవరైనా. నువ్వు కొంచెం అల్లరి చేస్తుంటావు, తర్వాత వీళ్ళు అంటారు నువ్వు కూడా చిన్నదానివిగా తల్లి బుజ్జి. నువ్వు ఎందుకమ్మా అట్లా చేస్తుంటావు? అంతే జేజప్ప, నన్ను నువ్వు కూడా అంటున్నావు కదా, నువ్వు కూడా వెళ్ళిపో. రిక్కి నా ఇంటి నుంచి నన్నే పంపిస్తావు రిక్కి నువ్వు. నీళ్ళు వాగది, మా డాడీ ఇల్లది. సరే సరే మనదేలమ్మా అది. పోండి, జేజంపుడు పోయి ఆడుకొని రాపండి కాసేపు. పదండి నాన్న, లేండి, ఇద్దరు పదండి పోదాం పండి. రితు రిక్కి నేను కూర్చోండి, మీ ఇద్దరు గొడవ పడకుండా ఆడుకోండి కాసేపు, తర్వాత వెళ్దాం. బాగా ఆడుకోవాలి, అన్న జిల్లెళ్ళు అక్క జిల్లెళ్ళు అంతా బాగా ఆడుకుంటారు అందరు ఊళ్ళల్లో. మీరేంటి ఎప్పుడు కొడుకుంటూనే ఉంటారు? సరే జేజీ, మీ ఇద్దరు ఆడుకుంటాం, ఏం గొడవ పడములే. సరే జేజీ, మీ గొడవ పడంలే, చెల్లి నేను బాగా ఆడుకుంటాం, కూర్చొని చూస్తుండు. రిక్కి కొట్టు కొట్టు, బాల్ నీ దగ్గరికి వచ్చి చూడు. సరే అన్నయ్య, కొడుతున్నా, నేను కూడా కొడతాను బాలు. చాలా బాగుంది కదా రిక్కి, ఆడుకుంటుంటే మనము కదా. అన్న మనతో పాటు మన ఫ్రెండ్స్ కూడా వచ్చితే బాగుండు కదా అన్నయ్య, పిక్నిక్. నీ ఫ్రెండ్ నీకు, నా ఫ్రెండ్ నీకు వచ్చితే మేము ఆడుకొని బాగుండేది కదా అన్నయ్య. ఈసారి వచ్చేటప్పుడు మా ఫ్రెండ్ని తీసుకొని వద్దాం, మీ ఫ్రెండ్ కూడా తీసుకొద్దాం, ఆ నలుగురం ఆడుకుందాము. సరేనా చెల్లి? సరేలే నాన్న రితు రిక్కి. ఈసారి వచ్చేటప్పుడు సావిత్రి ప్లావను అందరం తీసుకొద్దాం, వాళ్ళ మనవరాలు కూడా వస్తారు కదా. ఈసారి వచ్చేటప్పుడు పిక్నిక్ అందరం వద్దాము, అందరం బాగా హ్యాపీగా ఎంజాయ్గా ఉందాము. సరే ఆడుకోండి, బాగా ఆడుకున్నాను. ఇట్లా ముద్దు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడండి. ఇట్లనే ఆడుకుంటే ఇసుకుపుచ్చకుండా మమ్మీని వాళ్ళని ఇసుకుపుచ్చకుండా ఉంటే బాగుంటుంది కదా. ముందే మీ మమ్మీకి బాగాలేదు కదా నాన్న, మీరు చెప్తే ఎందుకు అర్థం చేసుకోరు? ఏమండి, నేను కాసేపు పడుకుంటా అండి, కొంచెం తలనొస్తుంది. ఎట్లా అంటే ఎట్లా బాగాలేదు, నాకు హెల్త్ బాగాలేకుండా కాసేపు పడుకొని రెస్ట్ తీసుకుంటానండి. పిల్లలు వచ్చినాక లేపండి, వెళ్దాం. చిన్నగా అన్ని ప్యాక్ చేసినాను, వెళ్దామండి. సరేనా? కాసేపు పడుకుంటా నేను. సర్లే రాజీ, కాసేపు పడుకోమా, కాసేపు పడుకోపో, రెస్ట్ తీసుకోపో, వాళ్ళు వచ్చినాక లేపుతాను నేను. అలసిపోయినట్టుంది కదా నాన్న, నిద్రపోతుంది రాజీ. నిద్రపోని వెళ్ళి కాసేపు, ఈ పిల్లలతో అల్లరి చేస్తున్నారు కదా, అందుకని నిద్రపోని కాసేపు. ఎలా చేస్తున్నావు నాన్న నాగేష్? జాబు ఎట్లా ఉంది నీకు అక్కడ? అంతా మంచిగానే ఉందా? మంచిగానే ఉంది నాన్న, బాగానే ఉంది. కానీ నాకేమో అక్కడ చెయ్యాలనిపించట్లేదు నాన్న. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసి ఫ్యామిలీ మిమ్మల్ని చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఆ టౌన్లో నేను ఉండాలనిపించట్లేదు. అట్లా ఏం వద్దు నాన్న, ఈ పల్లెటూర్లలో నువ్వేం చేస్తావు అని చెప్పు. సుఖంగా ఉండని వచ్చేసి పొలం చేయాలంటే చేయలేవు కదా నాన్న. నువ్వు జాబే చేసుకోవాలి నాన్న, ఏం కాదు. కానీ నాన్న నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను, అట్లనే నీకు కొంచెం హెల్ప్ చేయడానికి ఉంటాలే నాన్న. నేను వస్తాను నాన్న ఇక్కడికి, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అందరూ. మా బాస్ని అడిగి నేను చూసి వచ్చేదంటే వచ్చేస్తాను నాన్న. సరే నాన్న, అట్లా జాబ్ చేసుకుంటా ఏదైనా కొంచెం హెల్ప్ చిన్న పనులు చేయాలంటే వచ్చేచ్చు నాన్న. సర్లే నాన్న, మంచిగా చేసుకుని మంచిగా ఉండు. పిల్లలు కొంచెం పెద్దగా అయితే నీకు కూడా బాగుంటుంది. పిల్లలు చదువుకునే పిల్లలు కదా, అందుకని చెప్తున్నా నాన్న.
ఏంటమ్మా అట్లా పడిపోయావు లెయ్యి ఏంటే మంగ అట్లా పడిపోయావు లెయ్యి నానా నాగేశ్వర లేపుతున్నా అమ్మని లేపుతున్నా నానా అబ్బా, నేను మంచిగా పోతే ఏడ నాకు ఇట్లా అవుతుంది. ఈ పిల్లల్ని నేను ఆడిపిస్తున్నానా అండి? ఆడిపిస్తుంటే వినకుండానే వచ్చేసారు. నన్ను ఒకరోజు నిద్ర వస్తుంటే ఉంటే ఒకరోజు కన్ను గులిగాను అట్లా. తిరిగి చూస్తే పిల్లలు లేరు. ఎవరన్నా ఎత్తకపోయినారో ఏమో అనేసి పార్క్ ఉన్నది కదా, పార్క్ లో అందరు ఉన్నారు. అందరు ఉంటే మన పిల్లల్ని ఎవరైనా ఎత్తకపోయినారేమో అని నేను ఎత్తుకుంటూ చూసి నా కాళ్ళు అప్పటికే నొప్పి తీస్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చే లోపల కళ్ళు తిరిగి పడిపోయానండి. అంతే, నాకు నడుము కాళ్ళు నొస్తున్నాయి. ఏమో నిరిగినాయో ఏమో. ఓయమ్మా. యాహూ! మమ్మీ, ఇద్ద బాలు దాపెట్టు. పదండి ఇంటికి వెళ్దాం. నాకు మధ్యన ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నాడు డాడీ. అమ్మా, అబ్బా, కుట్లో పడరాను. యాడ ఊరుకునే ఊరుకోవురా రితు. అబ్బా, అబ్బా, అబ్బా. కంటి మీద తగిలినట్టు కొట్టినావురా. అబ్బా, అబ్బా, అబ్బా. నా కన్ను ఉంటేనే ఇట్లుండరా. బాగలేదు ఇప్పుడే. కన్ను మీద ఎందుకు కొట్టినావురా నువ్వు? నీ దిమ్మ ఆడిపోను. ఏ రాజీ, ఏమైంది నీకు? ఓయమ్మ, కన్ను ఏంది అట్లా ఎర్ర కందిపోయింది. అబ్బా, 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 అబ్బా. కళ్ళు తిరిగి పడిపోయినావు రాజీ. రాజే ఏమైంది నీకు ఏమైంది లేలే ఒరే రితీప్ నీకు చెప్పింది సాలినవరా నువ్వు మీ అమ్మను ఇటు చేస్తున్నావు కదరా అబ్బా ఏందిరా మీ అమ్మని అట్నే కొడుతున్నావు మళ్ళీ? మధ్యాహ్నం అన్నం తింటప్పుడు అట్నే చేసావు. నన్ను ఆడ పార్కులో అట్నే చేసావు చెప్పకుండా వచ్చి. ఎందుకురా తలకాయ తింటున్నావు? నాయన నా యేసు వీడిని హాస్టల్ ఇచ్చేయి నాయన. వీడు మనం కాడ ఉంటే పనికిరాడు. హాస్టల్ అయితే వాళ్ళు పెట్టిన తిని గుద్ద మూసుకొని పట్టుకుంటాడు అట్నే చదువుకుంటా. వీడు ఇంత అల్లరి చేస్తాడు చూడు. ఇప్పుడు రాజుకి ఏమైనా ఏమో. చూడు నెమ్మకు చూడు, ఏమైనా ఏమో. చూడు చూడు. అమ్మ రాజీ, లేయమ్మా. నీళ్ళు తలుతున్నా, లే రాజీ. లేయమ్మా, లే. అబ్బా అత్తయ్య, ఏందత్తయ్య, ఏం చేసినా ఏమైంది నాకు ఇప్పుడు? చెప్పత్తయ్య. ఏం కాలేదే రాజీ. వాడు రితుగాడు బాల్తో ఆడుకుంటాడు. నీ ముఖానికి వేసి కొట్టిండు. నీ కళ్ళకు దెబ్బ తాగి నువ్వు కళ్ళు తిరిగి పడిపోయినావు అమ్మ. అంతే అమ్మా, ఏం కాలేదు. ప్రతి ఒక్క బాధ మనకే అమ్మ రాజీ. మన బాధలు ఎవరికి రాకూడదు, పగ వాళ్ళకు కూడా రాకూడదు. అందుకే అమ్మా. సరే అమ్మా. నొప్పి తెచ్చిందా అమ్మా నీకేమన్నా? చెప్పు రాజీ. ఏం కాదు అత్తయ్య, ఇవన్నీ మామూలు పిల్లలు, చిన్న పిల్లలు కదా అత్తయ్య. రితు, ఈసారి నుంచి ఇలా చెయ్యొద్దు నాన్న. వాడిని ఎవరు ఏమనొద్దులేం అండి. ఎందుకంటే అత్తయ్య వాడు తెలియదు కదా అత్తయ్య. ఫస్ట్ నుంచి మన దగ్గర అందరి దగ్గర ఉండి గోముగా పెరిగింది కదా, అందుకని అట్టున్నాడు. కానీ ఏం కాదులేం. ఒరేయ్ రితీపు నిన్ను ఎన్నిసార్లు అల్లరి చేయొద్దని పొద్దుంచి చెప్తూనే ఉంటావు కదా మధ్యాహ్నం అన్నం తింటప్పుడు అట్లా చేస్తావు తర్వాత నాయనమ్మతో ఆడుకునే పోయినప్పుడు అట్లా చేస్తావు ఇప్పుడు మళ్ళీ బాలు సైలెంట్గా ఇయ్యచ్చుగా చేతికి ఎందుకు అట్లా చేస్తున్నావు ఎందుకు నువ్వు ఇట్లా తలకాయ నొప్పి తీస్తుంది నీతో మాకు అయ్యో రాజీ నీకు ఎక్కువ దెబ్బ తగిలినట్టుంది రాజీ ఎట్ట రాజీ వీడు చేసే ప్రతి పని అందరికీ తలకాయ నొప్పి చేసి పెడుతున్నాడు ఇది సుంట పిల్లాడైన మనకు రాజీ చెప్తే ఈనాడు వీడిని అనవసరం చూసి మంచి స్కూల్లో హాస్టల్ ఇద్దాం రాజీ వీని భవిష్యత్తు మారుతుంది ఈ పెంకితనం పోతుంది వీడికి లేకపోతే వీడు ఇనేటట్టు లేడు అస్సలు ఈనాడు వీడు అబ్బాబ్బా పిల్లలతో మా మనవరాలు వాళ్ళతో ఎంత బాగా చేసామో చూడండి. తప్పులుంటే క్షమించండి. మొన్న ఒక పొడుపు కథ అడిగాం కదా, దానికి ఎవరు ఆన్సర్ చెప్పలేదు. ఈ రోజు మళ్ళీ పొడుపు కథ ఇంకోటి కూడా అడుగుతున్నాను. తెలిసి దానికి ఆన్సర్ చెప్పండి, దీనికి కూడా ఆన్సర్ చేయండి. చూద్దాం ఎవరు చెప్తారో, ఏ ఊరు చెప్పినారనేది కూడా ఊరు పేరు కూడా రాయండి, చూస్తాం మేము. మీరు పొడుపు కథకు ఆన్సర్ చెప్తే మీ పేర్లు మేము ఆన్సర్ పెట్టి స్క్రీన్ షాట్ తీసి పెట్టి మరి చెప్తాం మీ పేర్లు.
అందరు వెళ్ళిపోతున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో నచ్చితే ఫార్వర్డ్ చేయండి వేరే వాళ్ళకి. మీ లైక్ మాకు ఎంతో